పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తే బాగుంటుంది అనేది అందరి ఫ్యాన్స్ ఒపీనియన్స్ ఏమి ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే కొన్ని మూమెంట్స్ చెప్తాను. అవి మీకు కూడా సేమ్ అనిపించాయా ఆర్ ఇంకేమైనా అడిషనల్ అనిపిస్తే చెప్పండి. పవన్ గారి మూవీ ఆర్డర్ వైజ్ లో నాకు నచ్చిన మూమెంట్స్ వచ్చేసి తొలి ప్రేమ అండ్ తమ్ముడులో హ్యూమర్ తో పాటు లవ్ స్టోరీ, బద్రీలోని డైనమిక్ హీరోయిజం అండ్ డైలాగ్ డెలివరీతో పాటు ఒక డైనమిక్ కాస్ట్యూమ్ సెన్స్ అండ్ స్టైల్ విత్ షేడ్స్, ఎవడొస్తాడో రండి చూసుకుందాం అనే బాడీ లాంగ్వేజ్, బద్రీలో ఉన్న యాటిట్యూడ్ మిగతా సినిమాలు అక్కడక్కడ కనిపించినా కూడా బద్రీ మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ లో ఉంటది. అడ్రస్ ఏంటో చెప్పరా రాయ్. నేను నీకు అడ్రస్ చెప్పేదంటరా, నువ్వు దమ్ముంటే ఇంట్లోనే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. ఈరోజు ఆటో ఎటు తెలుసు రాయ్. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. నెక్స్ట్ ఖుషీలో స్టైలిష్ కాస్ట్యూమ్స్ అండ్ ఒక ట్రెండ్ సెట్టింగ్ డ్రెస్సింగ్ స్టైల్, ఆ స్టైలిష్ ఫైట్స్, హీరోయిన్ తో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడే దక్కని హిందీ. అలాంటి బాడీ లాంగ్వేజ్ తో అంత ఫ్లూయెంట్ గా ఓల్డ్ సాంగ్స్ పాడుతూ హిందీ డైలాగ్స్ చెప్పడం చాలా యూనిక్నెస్ ని తీసుకొచ్చింది. बात यह है कि हम हमारे कॉलेज मामले में किसी बाहर के आदमी को नाक नहीं डालने देते. ఖుషి తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఫాలో అయిన ట్రెండ్ ఖుషి బ్యాగ్స్. కొన్ని ఇయర్స్ వరకు ట్రెండ్ అయింది ఆ స్టైల్. జానీ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి వర్క్ అండ్ రియలిస్టిక్ డైలాగ్స్ అండ్ సింగ్ సౌండ్ ఇది పవన్ కళ్యాణ్ గారిలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూపెట్టింది. బాలు మూవీ అనుకున్నంత సక్సెస్ అవ్వకపోయినా కూడా బాలు ప్యాంట్ ని చూడడం కోసం వెళ్ళిన ఆడియన్స్ కూడా ఎక్కువే. నెక్స్ట్ ఒక ట్రెండీ, ఫంకీ అండ్ స్టైలిష్ గా ఉండే జల్సాలో కూడా డ్రెస్సింగ్ స్టైల్ అండ్ లుక్ చాలా యూనిక్ గా ఉంటాయి. అండ్ ఒక కంప్లీట్ అదర్ సైడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చూపెట్టిన మూవీ పంజా. లుక్ వైజ్ పంజా మూవీ ఒక స్టాండ్ అవుట్ గా ఉంటుంది బికాస్ అలాంటి బియర్డ్ లుక్ అండ్ గ్యాంగ్స్టర్ లుక్ ఇప్పటి వరకు రాలేదు. నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఖుషీలో ఉండే స్టైలిష్ అవుట్ఫిట్స్, స్టైలిష్ ఫైట్స్, లవ్ స్టోరీ అండ్ బద్రీలో ఉండే డైనమిజం అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవీ క్యారెక్టర్స్ లో ఉండే ఆ హ్యూమర్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే చాలు ఆ స్క్రీన్ ప్రెసెన్స్ చూడడం కోసం వెళ్లే ఆడియన్సే ఎక్కువ. అండ్ ఫైనలీ పవన్ కళ్యాణ్ గారిని సినిమాలతో పాటు పాలిటిక్స్ లో సక్సెస్ అవ్వాలని చాలా మంది కోరిక. అనుకున్నట్టుగానే పాలిటిక్స్ లో కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా మిగిలింది ఒక సీఎం పొజిషన్ మాత్రమే. మీలో ఎంతమందికి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ తో పాటు సినిమాలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? కమెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.